మిథున రాశిని ఇంగ్లీష్లో జెమిని అంటారు. అలాగే మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3, అలాగే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరము మీరు ఉన్నత స్థితికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం గురుబలం విశేషించి యోగ కారణంగా ఉంది. మిథున రాశికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, పట్టుకుంటే బంగారంగా ఉంటుంది. ఏదైనా సరే ఈ సంవత్సరము మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్ అంటే జనరల్గా ఏంది, బాంధవ్యాలు అంటే బంధువులలో, స్నేహితులలో, సోదర భావంతో, సోదరులతో, అన్నా చెల్లెలతో, అక్కా చెల్లెలతో, తల్లిదండ్రులతో అందరితో రిలేషన్ బాగుంటుంది. మీరు సమాజంలో ఏ పని చేసినా, మీరు ఏ రంగంలో ఉన్నా ఈ సంవత్సరం మిథున రాశి వారు కింగ్ అని చెప్పొచ్చును. డబ్బులు తిరుగులేదు, వాహనాలు కొంటారు, భూములు కొంటారు, ఇల్లు కడతారు. సో రాజకీయ నాయకంగా సూపర్ టాప్లో ఉంటారు. విద్యార్థులకు విశేషించి అనుకూలంగా ఉంది. ఏది చదివితే అది కంఠస్థంగా ఉండిపోతుంది. గురుబలం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. సో మీరు రాసే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మీరు రాసే ఎగ్జామ్స్లో విపరీతమైన మార్కులు వస్తాయి. అలాగే మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి. విదేశీయానానికి విద్యార్థులు వెళ్తే వాళ్ళకు వీసాలు అప్రూవల్ అవుతాయి. విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు దొరుకుతాయి. అవివాహితులకు వివాహ యొక్క సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిదీ యు నేమ్ ఇట్, మీరు ఏమైనా తీసుకోండి. మీరు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకైతే మీరు కోరుకున్న ప్లేస్లో మీకు ప్రమోషన్లు, బదిలీలు కనిపిస్తూ ఉన్నాయి.